యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో గల పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం సుదర్శన హోమం నిర్వహించినట్టుగా ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన హోమం విశిష్టత తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు జోషి పవన్ కుమార్ శర్మ ఈ స్వాతి నక్షత్రం నుండి సుదర్శన హోమం ప్రారంభించినట్టుగా తెలుపుతూ ఇకపై ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ అనంతరం సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. సుదర్శన హోమంలో పాల్గొన్న భక్తులకి సమస్త లోకాలకి మంచి జరుగుతుందని తెలిపారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ చేస్తే ఆ భక్తుల కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో ఉంటారని స్వయంగా భక్తులు చెబుతున్నారని, కాబట్టి భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కానీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే భూ తగాదాలు నెరవేరుతాయని ప్రతీతి. సుదర్శన హోమంలో భక్తులు దంపతులుగా పాల్గొన్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి మరియు ప్రధాన అర్చకులు జోషి పవన్ కుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు అభ్యున్నతి ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానమైపోయి నరసింహ జయ శ్రీ నారసింహ జయ లక్ష్మీ నారసింహ జయ లక్ష్మీ నారసింహాయ శ్రీ నారసింహాయ ఉగ్రణ సామవేదోక్షరర్వణ अंगहिता सर्वे कलशम समाश्रिता अत्र गायत्री सावित्री शांते पुष्टे करीडता अयांतु देव पूजार्द्रारापो विरारापस्वरारापा चंदागुशापो ज्योते गुशापा चातुगुशापा सक्षमापा सर्वदेवता आपो मोद्भवस्वरा भवो गंगे जमुने चैवा गोदावरी ఇక్కడ మాకు ఈ పవన్ నరసింహస్వామి పక్కకొచ్చి కూర్చున్నాడన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ స్వామి వారి అనుగ్రహం లేకుండా ఏన దేవాపనే భూత బ్రహ్మ పునేమయే ఇంద్రస్సునే దేశామా పునాతో సోమస్వస్యావరుణాస్తమిచ్చ యమో రాజా ప్రముణా విపునాతో గాధవేదామోస్వామి దగ్గర అర్చన చేసే అదే పంచపాలు చేసుకో సంప్రాప్తే బుధ హోమాంచ కారయేత్ సంప్రాప్తే బుధ హోమాంచ కారయేత్ బుధ హోమం శాంతయే. ఈశాన్య భాగంలో బుధుడు ఉంటాడు. ఆ బుధుడు పెసర్లకి తగ్గట్టు మాట చేసేవాడు, బుద్ధి ఇచ్చేటువంటి వాడు బుధుడు. ఆయన బుధుడిని ప్రార్థన చేసుకోండి, అయ్యా మాకు సమయస్ఫూర్తి శాంతయే. సంవత్సరానికి ఒక్క రాశిలో మారేటువంటి వాడు గురుడు. అందు గురించి మనం ఉగాది రాగానే నా జాతం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమత సురుజోవేనావహ. ఈరోజు క్రోధినామ సంవత్సరము పాల్గొన మాసము స్వాతి నక్షత్రము. క్రోధినామ సంవత్సరంలో చిట్ట చివరిగా వచ్చే స్వాతి నక్షత్రం రోజున ఇక నుండి మనం ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ అనంతరము సుదర్శన హోమం అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఈ సుదర్శన హోమం జరిగితే ఇంట్లో ఉండే రోగ భయాలే గాని, చోర భయాలే గాని, అగ్ని భయ ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం, హైదరాబాద్ లో కానీ ఎక్కడో బెంగాల్లో కానీ అగ్ని భయాలు బాగా జరుగుతున్నాయి. అవన్నీ తొలగిపోవాలని చెప్పి మన ఇంట్లో మాత్రమే కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా శాంతంగా సుఖంగా ఉండాలని ఆ లక్ష్మీనారసింహ స్వామిని వేడుకుంటూ మనం ఈ రోజు నుండి ప్రతి స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ హోమం ప్రారంభించడం జరుగుతుంది. మరి హోమం జరిగితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, వివాహ దోషాలున్నా అవి కూడా తొలగిపోతాయి, మానసిక పీడలన్నీ తొలగిపోతాయి. వ్యవసాయమే కానీ, వ్యాపారమే కానీ, వాణిజ్యమే కానీ, ఉద్యోగం దొరకకుండా కానీ, వీసా ప్రాబ్లం జరుగుతున్నా కానీ అవన్నీ ఆ నరసింహస్వామి వారే తొలగిస్తారు. మరీ ముఖ్యంగా నరసింహస్వామి వారిని కోరుకుంటే ఏం జరుగుతుందంటే ఇల్లు భూముల యొక్క తగాదాలన్నీ తొలగిపోతాయట. అందుకని చెప్పి ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ సుదర్శన హోమం అనేది చేయడం జరుగుతుంది. అందుకే ఇక మనం ఇక్కడ సుదర్శన హోమం ప్రారంభిస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఎవరే గాని తమ వివాహ వార్షికోత్సవాలకే గాని, జన్మదినాలకే గాని అన్నప్రసాదాన్ని సమర్పిస్తే కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి ఎటువంటి లోకులు లేకుండా జరుగుతుందని చెప్పేసి చేసిన భక్తులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. కనుక
భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ హోమంలో పాల్గొని ప్రతి స్వాతి నక్షత్రం రోజు అన్నప్రసాదాన్ని గాని స్వామివారి ప్రసాదాన్ని గాని తీసుకోగలరు. జయ బలో లక్ష్మీ నరసింహ భగవానికి.